నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టాలా, వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో అయితే కిలో బియ్యం ₹2 పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరు కూడా వరన్నం తినే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అదే స్ఫూర్తితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు దగ్గర 199 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో జరుగుతుంది. మరొక 63 కొత్త అన్నా క్యాంటీన్ని తెరిపించడానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ప్రతి దగ్గర ₹5కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాన్ని కూడా ఇక్కడ అందించడం కూడా జరుగుతోంది. ప్రతి అన్నా క్యాంటీన్లో సుమారుగా 400 నుంచి 500 మంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదనంగా ఇంకా ఎక్కడ అవసరాన్ని కూడా పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ పేదలకి సేవ చేస్తున్నాం. ఈ రోజు చూస్తే దగ్గర 2018వ సంవత్సరంలో ఈ అన్నా క్యాంటీన్ ని ప్రారంభించాం. ఆ రోజు నుంచి నిత్యం ప్రజలకు అందించాం. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి రావడం, మొత్తం అన్నా క్యాంటీన్లన్నీ కూడా మూసేసి ఇదే అన్నా క్యాంటీన్లో ఆ రోజున సచివాలయం తీసుకొచ్చి పెట్టారు. అంటే పేదవాళ్ళకి అన్నం పెట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? పేదవాడికి కడుపు నిండా భోజనం చేయడం ఇష్టం లేదా అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం అడుగుతా ఉన్నాం. మళ్ళీ తిరిగి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఈ అన్నా క్యాంటీన్లు అన్నింటిని కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఇవాళ ఇవన్నీ కూడా చాలా మంది డోనర్స్ ముందుకు వస్తున్నారు. వాళ్ళే స్వచ్ఛందంగా అన్నా క్యాంటీన్లకి నిధులు ఇచ్చి నడిపించడానికి కూడా ముందుకు వస్తున్నారంటే ఒక మంచి స్ఫూర్తి. మరి అటువంటి ఈ అన్నా క్యాంటీన్లకి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే నిర్వహణ సక్రమంగా ఉండాలా. ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏదైతే టిఫిన్ కానీ భోజనాలు కానీ ఒక క్రమశిక్షణగా ఇక్కడ ఎలా నిర్వహిస్తున్నారు అనేది మానిటర్ చేయడం కోసం కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో చిత్తజల్లు రాము గారు, ఆయన కూడా ఒక స్వచ్ఛందంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. అదే కాకుండా ఒక కార్పొరేటర్ గా కూడా ఆయన వర్క్ చేస్తున్నారు. అట్లాగే ఉడుత్తు శ్రీనివాస్ గారు, వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు ఈ పరిసర ప్రాంతాల అందరికి కూడా సుపరిచితులు. వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయటం. అలాగే పిన్నింటి సీతమ్మ గారు, వారు కూడా మన డ్వాక్రా సంఘాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. వారిని కూడా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్నాం. అలాగే అధికారులు కూడా దీంట్లో భాగస్వాములు అయి ఉంటారు. ఈ రోజు వాళ్ళు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇంకా అవసరమైతే ఇంకా అదనంగా కూడా అన్న క్యాంటీన్ తీసుకురావడానికి ఇవాళ ముందుకెళ్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి కమిటీకి అభినందనలు.